డ్రైవర్ అన్న నమస్తే. మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కర్నూలులో రెండు రోజులు ఆమరణ రిలే నిరాహార దీక్ష చేసినారు. డ్రైవర్లు ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం, ట్రావెల్స్ వాళ్ళ కోసం ఎర్రటి ఎండలో నల్లటి రంగు పూసుకొని నిరాహార దీక్ష చేసింది. నా 30 ఏళ్ల అనుభవంలో ఈయన మొట్టమొదటి వ్యక్తి అంటే ఎవరంటే మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండరు, వ్యవస్థాపకుడు అన్వర్ బాషా అన్నే. మరి మనం మన డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్రావెల్స్ వాళ్ళు మనం ఈ వ్యవస్థలో, ఈ కుటుంబంలో ఉండే మనం మొట్టమొదటిసారిగా ఈ వ్యక్తిని చూడడం అంటే మా సర్వీస్ లో ఈయనకే. మన సౌత్ లో గాని, మన దేశంలో గాని రియల్ అయిన నిజమైన సేవ గ్రౌండ్ లో దిగి భూమిపైన దిగి చేసే సేవకుడు ఎవరంటే ఈయనే. చాలా యూనియన్లు, చాలా సంస్థలు అయితే చూసినాం కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ ఉన్నట్టు పనిచేస్తారు, పేరు రావాలని చేస్తారు. కానీ డ్రైవర్ల కోసం సచ్చేదానికైనా వెనకాడని వ్యక్తి ఎవరన్నా ఉండారంటే ఈ ఒక అన్వర్ బాషా అన్నే. ఇందు మూలానగా కడపకు వచ్చినారు అన్వర్ బాషా అన్న. మన కుటుంబం గురించి కూడా మీరు కూడా 2 మాటలు చెప్పండి అన్న. అందరికీ నమస్తే. మళ్ళీ నేనేమంత గొప్పవాడిని కాదు. నేను గొప్ప వ్యక్తుల్ని చూసే తెలుసుకునే ఇవన్నీ చేస్తున్నాను. మన స్వాతంత్ర్యం కోసం, మన భారతదేశ స్వేచ్ఛ కోసం ఎంతో మంది పెద్దలు, పూజలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు ఇస్తే ఈరోజు మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. స్వాతంత్ర్యం తెచ్చుకున్నాక మనకంటూ కొన్ని చట్టాలు ఏర్పడాలని, కొన్ని నిబంధనలు ఉండాలని పెద్దలు గౌరవనీయులు బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారు మన కోసం రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే కొన్ని చట్టాలు చేసి ఉన్నారు. మళ్ళీ మేము కూడా ఆ చట్టాల ప్రకారంగా నడుచుకోవాలి. మేం భారతదేశ పౌరులుగా ఖచ్చితంగా డ్రైవర్లమందరం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలనే ఉద్దేశంతోనే అందరూ చట్ట ప్రకారంగా నడుచుకోండి. నడుచుకోలేని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. మాకు తన బనానం లేదు. అందరూ చట్టపరంగా నడిచే వాళ్లే కావాలనే ఉద్దేశంతోనే పెద్దలు చూపించిన దారిలోనే నేను నడుస్తున్నాను. హింస మార్గం వద్దు, శాంతిపూర్వకంగానే మనం అన్ని సాధించుకుందామని మహాత్మా తాత గాంధీ గారు తెలిపారు. అదే బాటలో నేను కూడా నడిచాను. అందుకే ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఏ డ్రైవర్లను ఇబ్బంది పెట్టకుండా, అలాగే ఎవరితో అయితే పని చేపించుకోవాలో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా నాకు నేనే ఇబ్బంది పడుతూ, నేనే ఇబ్బంది గురైతూ, ఎర్రటి ఎండలో నల్ల పెయింట్ పూసుకొని నేను మా డిమాండ్స్ ఇవి, మా సమస్యలు ఇవి, మాకు న్యాయం కావాలని కర్నూలులో రవాణా శాఖ అంటే ఆర్టీఓ ఆఫీస్ ముందు కూర్చోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ మనసు కరిగి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. గట్టి భరోసా ఇవ్వడంతో కర్నూలులో ఉండే ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే అక్కడికి వచ్చిన మా తోటి డ్రైవర్ అన్నలు, అలాగే కార్ ఓనర్స్ మరి వాళ్ళు టైం అడుగుతున్నారు కదా, టైం ఇవ్వండి. 3 రోజులే టైం అడిగారు. 3 కాకుంటే వారం తీసుకోండి. వారం లోపలగిన మళ్ళీ సమస్య సాల్వ్ కాకుంటే మళ్ళీ అదే నల్ల పెయింట్ మళ్ళీ కొట్టుకుంటాను. మళ్ళీ సేమ్ యథావిధిగా కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర నుంచి పాదయాత్రగా పోయి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కంటిన్యూగా కూర్చుంటానని చెప్పాను. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో, ఆ దేవుడు అండతో ఏ దానికైతే మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టామో అది 100% సక్సెస్ కావాలని మీరందరూ కూడా కోరుకోండి. మళ్ళీ అన్నగారు నా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. నాకంటే కూడా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను కొద్దిగా భిన్నంగా చేశాను. అందరూ ఇంత సాహసానికి ఉరికారేమో. నేనైతే నా డ్రైవర్ అన్న గెలుపు కోసం, నా ఓనర్ల కోసం, నా ట్రావెల్స్ వాళ్ళ కోసం ఈ పోరాటం చేస్తున్నాను. అందరికీ నమస్తే. జై డ్రైవర్, జై డ్రైవర్.